रहे हैं सिटी इंडिया न्यूज चैनल हक की आवाज। पैराडाइज फंक्शन पैलेस महबूब नगर। रुकन असम्बली महबूब नगर एनएम श्रीनिवास रेड्डी ने तलबा पर जोर दिया है कि वो गैर ज़रूरी सरगर्मियों के बजाय अपनी तालीम और मुस्तकबिल की तैयारी पर मुकम्मल तवज्जो दें। उन्होंने यह बात महबूब नगर ज़िले के मरकज़ में वाक़ पालमपुर यूनिवर्सिटी में बुध के रोज़ NSS के ज़ेर एहतमाम मुनक़िदा विकसित भारत यूथ पार्लियामेंट 2026 प्रोग्राम से खिताब करते हुए कही। रुकन असम्बली ने कहा कि यूनिवर्सिटी का माहौल तलबा को अपने ख़यालात का इजहार और सलाहियतों को निखारने का बेहतरीन मौका फराहम करता है। स्कूल और कॉलेज के दौरान मिलने वाली तरबियत मुस्तक़बिल की बुनियाद बनती है, इसलिए तलबा को चाहिए कि वो एतमाद के साथ अपने ख़यालात पेश करें और अमली मैदान में आगे बढ़ें। उन्होंने कहा कि मौजूदा दौर में बुनियादी सतह की मुलाजिमतें भी कंप्यूटर और जदीद टेक्नोलॉजी से वाबस्ता हो चुकी हैं। अगर तलबा ख़ुद को अपडेट नहीं रखेंगे, दुनिया में होने वाली पेशरफ्त से जुड़े नहीं रहेंगे और अपने कैरियर के तय संजीदा नहीं होंगे तो वो पीछे रह जाएंगे। उन्होंने मज़ीद कहा कि आला तालीम जैसे PG या डॉक्टरेट करने के बावजूद अगर इंसान असरी तकाज़ों से हम आहंग ना हो तो कामयाबी मुश्किल हो जाती है। रुकन असम्बली ने यूनिवर्सिटी इंतज़ामिया खुसूसन वाइस चांसलर और NSS कोऑर्डिनेटर से अपील की कि हर माह मुकाबला जाती इम्तहानात के इनेकाद पर गौर किया जाए ताकि तलबा को बेहतर तैयारी का मौका मिल सके। उन्होंने कहा कि दही इलाक़ों से आने वाले बासलाहियत तलबा मुनासिब रहनुमाई और तरबियत न मिलने की सूरत में मुश्किलात का शिकार हो जाते हैं। उन्होंने वालिदैन को भी मशवरा दिया कि वो अपने बच्चों को मुसाबक़ती माहौल में आगे बढ़ने के मौक़े फ़राहम करें। रुकन असम्बली ने तलबा को तलक़ीन की कि चाहे क्विज़ मुकाबले हों, तकनीकी हुनर जैसे इलेक्ट्रिशियन का शोबा हो या खेलों का मैदान, उन्हें हर शोबे में आगे बढ़ने की कोशिश करनी चाहिए और पीछे मुड़कर नहीं देखना चाहिए। इस प्रोग्राम में पालमपुर यूनिवर्सिटी के वाइस चांसलर श्रीनिवास, प्रिंसिपल करुणाकर रेड्डी, कंट्रोलर ऑफ एग्जामिनेशन डॉक्टर प्रवीणा, NSS कोऑर्डिनेटर्स और कांग्रेस पार्टी के सीनियर कायदीन, कॉरपोरेटर्स समेत दीगर मुअज़्ज़िज़ीन ने शिरकत की। సో మీకు చాలా మందికి తెలియదు, నేను మళ్ళీ చెప్తా ఉన్నాను, లైఫ్ ఈజ్ వెరీ టఫ్ అహెడ్. ఉన్న జాబ్స్ అన్నీ పోతున్నాయి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది, చాలా బేసిక్ లెవెల్ జాబ్స్ అంతా కూడా కంప్యూటర్లో మనం 2-3 కీవర్డ్స్ వస్తే అది చేసేస్తూ ఉంది. మీరు అప్డేట్ లేకుంటే, మీరు ప్రపంచంతో కనెక్ట్ లేకుంటే, మీరు మీ కెరియర్ మీద ఇంట్రెస్ట్ లేకుంటే, మీరు చదువు అంటే టైంపాస్ అనుకుంటే ఖచ్చితంగా వెనుకబడతారు. అందుకే ఏం జరుగుతుంది ప్రపంచంలో ఖచ్చితంగా మీకు తెలియాలంటే మీరు సినిమాలు, మొబైళ్ళు, రీల్స్ అవన్నీ పక్కకు పెట్టి న్యూస్ పేపర్సు చదవడం మొదలు పెట్టాలి. ఏం జరుగుతుందో మీ ప్రొఫెసర్స్ని అడగాల, మీ టీచర్స్ని అడగాల. మీరు ప్రత్యేకంగా మీరు ఇంట్రెస్ట్ తీసుకుంటే తప్ప రాబోయే రోజుల్లో మీ కాళ్ళ మీద మీరు నిలబడే అవకాశం మీకు రాకుండా పోతుంది. వెరీ డేంజరస్ సిచ్యువేషన్ ఉంది బయట. ఏమాత్రం మీరు కేర్ ఫ్రీ యాటిట్యూడ్గా ఉంటే తర్వాత ఇబ్బంది పడాల్సి వస్తుంది. మీరు PG చేయండి, డాక్టరేట్ చేయండి, ఏమైనా చేయండి, కానీ మీరు వరల్డ్ తోటి కనెక్ట్ లేకుండా, బయట ఏం జరుగుతుందో మీకు తెలియకుండా, మీరు ఎటువంటి స్కిల్స్ మీరు అక్వైర్ చేయాలి అన్న ఆలోచన మీకు లేకుంటే డిగ్రీలు అన్నీ కూడా పేపర్కే పరిమితం అవుతాయి. అది నీకు ఎంప్లాయ్మెంట్ ఇవ్వలేవు. అందుకే చాలా జాగ్రత్తగా మనం అందరం కూడా, మా టీచర్స్ కూడా చెప్తా ఉన్నా, ప్రొఫెసర్స్ కూడా చెప్తా ఉన్నా, మన పిల్లల్ని మనం ఇప్పుడే కాషన్ చేయాలి. డిగ్రీ అయిపోతుంది, వాళ్ళు వెళ్ళిపోతారు, మన జాబ్ అయిపోయింది అనుకుంటే డిగ్రీ PG చేసిన తర్వాత కూడా కొన్ని లక్షల మంది ఈరోజు ఖాళీగా ఉంటున్నారు. బయట జాబ్ మార్కెట్ కూడా వెల్కమ్ చేయడానికి సిద్ధంగా లేదు. వాళ్ళకు అవసరం ఉన్న టెక్నాలజీ ఉన్న పిల్లలకే వాళ్ళకు ఉద్యోగాలు ఇస్తారు. ఎందుకంటే వాళ్ళు కూడా కాంపిటీషన్ వచ్చింది. వరల్డ్ వైడ్ కంపెనీస్ కూడా ఇండియాలో వచ్చి కంపీట్ చేస్తూ ఉన్నాయి. గతంలో లాగా టారిఫ్స్ బ్యారియర్ లేదు. ప్రపంచంలో ఎక్కడ ఏ వస్తువు తయారైనా అది ప్రపంచంలో ఎక్కడికైనా మార్కెట్ చేసుకునే వెసులుబాటు ఈరోజు ఆన్లైన్ ద్వారా మనకు వచ్చింది. మన దగ్గర తక్కువకు ఉత్పత్తి చేసుకుంటే అది మిగతా దగ్గర మార్కెటింగ్ చేసే అవకాశం ఉంటుంది. అందుకే ఈ కాంపిటేటివ్ వరల్డ్లో ఎవరికి కూడా ఏది కూడా ఫ్రీగా ఎవరు ఇయ్యరు. మీలో టాలెంట్ ఉండి, మీలో స్కిల్ ఉండి, ఒక ప్రత్యేకమైన
జాబ్ స్కిల్ మీ దగ్గర ఉంటే తప్ప ఎవరికి కూడా ఉద్యోగాలు వచ్చే పరిస్థితి లేదు. వరల్డ్ మొత్తం కూడా వరల్డ్ ఈజ్ ట్రాన్స్ఫార్మింగ్ ఇట్ సెల్ఫ్. మనం కూడా అందుకు అనుగుణంగా ఆలోచన చేయాలి, కష్టపడాలి. కష్టపడింది ఏది కూడా రాదు. కష్టపడకుండా చేసేది ఒకటే ఒక వ్యాపారం. ఏంటిది అది? రియల్ ఎస్టేట్లో ప్లాట్లు అమ్మే వ్యాపారం. అది కూడా ఎప్పుడు భూమి ఉంటుందని ఆలోచన లేదు. కాబట్టి మనం ఖచ్చితమైన ప్లాన్ తోటి నాకు ఏం కావాలి, నేను ఎక్కడ ఉండాలి భవిష్యత్తులో 5 సంవత్సరాల తర్వాత, 10 సంవత్సరాల తర్వాత అని ఇప్పటి నుంచి మీరు ప్లాన్ చేసుకుంటే తప్ప మీరు సర్వైవ్ కాలేరు. ఇది మీకు కొద్దిగా ఇబ్బంది అనిపించినా కాషన్ చేయడం మాకు బాధ్యత కాబట్టి నేను కాషన్ చేస్తూ ఉన్నా. మా అప్పుడున్న ఆపర్చునిటీస్ కంటే ఇప్పుడు ఆపర్చునిటీస్ పెరిగినాయి, కానీ అది యూనివర్సల్ ఆపర్చునిటీస్ కాదు. ప్రతి జాబ్కి ఒక డిస్క్రిప్షన్ ఉంది. ప్రతి జాబ్కి వీళ్ళైతేనే ఈ జాబ్కు సూట్ అవుతారు అని చెప్పి కంపెనీస్ కావచ్చు, గవర్నమెంట్స్ కావచ్చు బ్యారియర్స్ పెట్టుకున్నాయి. ఒక డిగ్రీ చదివి ఒక పీజీ చదివితే మాకు వచ్చేస్తాయి జాబులు అంటే రావు.